హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ. ఒక మనిషి బ్రతికినంతకాలం ఎంత గొప్పగా బ్రతికారు అనేది ఎప్పుడు అర్థమవుతుందంటే అతను చనిపోయినప్పుడు. అతను బతికున్నంతకాలం ఎంత గొప్పగా బ్రతికాడు, ప్రజల కోసం ఎంత గొప్పగా జీవించాడు అన్నది అతను చనిపోయినప్పుడు మాత్రమే తెలుసుద్ది. దానికి ఉదాహరణ నిన్న చూసాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సైనికుడు బోర్డర్లో చనిపోతే, మన తెలుగు యువ సైనికుడు పాకిస్తాన్తో యుద్ధంలో చనిపోతే అతని యొక్క అంతిమ యాత్రకు వచ్చినటువంటి జన సందోహాన్ని చూస్తేనే అర్థమవుతుంది అతను ఎంత గొప్పగా జీవించాడు అన్నది. నిజంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. మనం బ్రతుకున్నంతకాలం ఎవరు కూడా మనలో లోపాలను ఎత్తి చూపించరు, మనం చేస్తున్న తప్పులను ఎత్తి చూపించరు, మనం చేస్తున్న తప్పుని మన ఎదుట చెప్పరు. ఎందుకంటే చెబితే ఎలా తీసుకుంటారనే కొంతమంది, వాడు ఎలా పోతే నాకెందుకులేని ఆలోచించే వాళ్ళు కొంతమంది, వీడి ఇంకొంచెం నీచంగా బ్రతికితే సంతోషపడేవాళ్ళు కొంతమంది. ఇలా చాలామంది చాలా రకాలుగా ఉంటారు. కానీ తనకు తానుగా అనుకోవాలి, నేను ఎంత గొప్పగా జీవిస్తున్నాను, ఎంత గొప్పగా ప్రజల కోసం పనిచేస్తున్నాను. నిన్న చూసాము చివరికి అతని శవపేటకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా అతని అంతిమయాత్రలో పాల్గొనటమే కాకుండా అతని యొక్క శవపేటికని భుజస్కంధాల మీద మోసాడు. అంటే ఎంత గొప్ప వీరమరణం పొందాడో అతను. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రి గారు సబితా గారు తాను చనిపోయిన వార్త తెలిసిన దగ్గర నుంచి తన కుటుంబాన్ని ప్రతిరోజు కలుస్తూ ధైర్యాన్ని నింపుతూ అతని యొక్క కుటుంబానికి అండగా నిలబడ్డారంటే ఒక్కసారి ఆలోచించండి, అతను ఎంత గొప్ప వీరమరణం పొందాడు. అది కదా ఒక మనిషి బ్రతుకున్నంతకాలం బ్రతికినటువంటి గొప్ప బ్రతుకు. అటువంటి బ్రతుకు కదా ప్రతి ఒక్కడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశంలో కావచ్చు పౌరుడు బ్రతకాలని కోరుకోవాల్సింది. కానీ నేటి రాజకీయ నాయకులు ఎలా బ్రతుకుతున్నారు, వీళ్ళ గురించి చెప్పాలంటే నవ్వొస్తుంది. మీరు ఏదన్నా అనుకోండి, అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు మీ బ్రతుకు ఏంటి అని. వీళ్ళు కనుక పొరపాటున చనిపోతే సామాన్య ప్రజల ఫీలింగ్ ఏంటంటే, అమ్మయ్య సచ్చాడ్రా నా కొడుకు, ఇన్నాళ్ళు మనల్ని పీల్చి పిప్పి చేశాడు. అటు ఇసుక మద్యం కుంభకోణం, ఇటు మద్యం కుంభకోణం, అటు మైనింగ్లు కుంభకోణం, ఏదో ఒక కుంభకోణంలో మన డబ్బుల్ని జలగల్లా పీల్చి, మన రక్తాన్ని డబ్బుల్ని జలగల్లా పీల్చి వాడు కుటుంబానికి దోసిపెట్టుకుని దొంగనా కొడుకు చస్తే మళ్ళీ మన దరిద్రం పోయింది, రాష్ట్రానికి పీడ పోయిందని చెప్పేసి అనుకునే పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఉన్నారు. అన్ని పార్టీల్లో నాయకులను ఎవరినైనా సరే. మహానుభావులు ఎన్టీఆర్ గారు, తదుపరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కొంతమంది ఖచ్చితంగా బాధపడ్డ మాట వాస్తవం. కానీ ఇప్పుడున్నటువంటి వాడు ఎవరు చనిపోయినా సరే, ఏ పార్టీలో వాళ్ళు చనిపోయినా సరే, ప్రజల ఫీలింగ్ ఇదే. ఇప్పుడు మీరు బ్రతుకుతున్న బ్రతుకిది. ఒకసారి ఆలోచించుకోండి. ఒక మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి, ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఈ రోజున గొప్ప వీరమరణం పొంది అశేష ప్రజల యొక్క ఆదరాభిమానాలు కనుగొన్నాడు. ఎటువంటి కోట్ల రూపాయలు అతను సంపాదించలేదు. అతని ఆస్తి ఎక్కడా కూడా కోట్ల రూపాయలు లేదు. అతని యొక్క ఆస్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, భారతదేశంలో కావచ్చు ఉన్నటువంటి ప్రజల మనసుల్లో ఉన్నటువంటి స్థానం అతని ఆస్తి. అది కదా గొప్ప ఆస్తి, అది కదా గొప్ప బ్రతుకు. మరి ఇప్పుడున్న మీరు ఏం బ్రతుకుతున్నారు? అనునిత్యం పేద ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చి, మా చెమట, మా రక్తం చూడండి, కష్టపడి పనిచేసుకునే మా బ్రతుకులు ఎలా తగలబడ్డాయో, మా రక్త మాంసాలు జలగలు పందికొక్కుల్లా తింటూ మీ కుటుంబానికి కోట్లాది రూపాయల ఆస్తులు దోచిపెట్టి ఈ రోజున మీరు బతుకుతున్నారు. ఇది ఒక బ్రతుకేనా? ఒక్కసారి ఆలోచించుకోండి. అతను బ్రతికిన బ్రతుకు, మీరు బ్రతుకుతున్న బ్రతుకు ఒక్కసారి ఆలోచించుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, భారతదేశంలో కావచ్చు, నేటి రాజకీయ నాయకులు, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు, మీరు కనుక ఒకసారి సస్తే ప్రజల్లో ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్ బయట మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళకి భయం, ఏమో తీసిపోయి లోపల జైల్లో వేస్తారేమో, లేకపోతే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు మమ్మల్ని కొడతారేమో, మాకు ఎందుకు వచ్చిన గోల, అమ్మాయి సచ్చాడు నా కొడుకు అని మనసులో అనుకొని దేవుడికి దండం పెట్టుకునే పరిస్థితి రోజున ఉంది. కాబట్టి ఎప్పటికైనా అన్ని పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు మారండి. ఆ సైనికుల్లాగా గొప్ప బ్రతుకు బతకాలంటే నిజమైన పేదలకి ఖచ్చితంగా మేలు జరిగేలా పరిపాలన సాగాలి. అది సాగిన రోజే మీ బ్రతుకు ఒక అర్థం, మీ సావుకు ఒక అర్థం. లేదు అలా కాదు, మేము ఇలానే దోచుకొని తింటుంటాము, కోతి చచ్చింది గోడవతల బారేసింది అన్న విధంగా మమ్మల్ని ఎలా పడేసినా పర్లేదు, మాకు కావాల్సింది అంతిమంగా దోపిడీ అనే విధంగా మీరు కనుక దోచుకుంటూ ఉంటానంటే, సరే మీరు దోచుకుంటూ ఉండండి.
మేము కష్టపడేసి మీ ఆస్తులు పెంపొందించడానికి మేము కూడా కష్టపడి పనిచేస్తూనే ఉంటాము. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం ముందుకెళ్తుందని చెప్పేసి ఈ వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ ఒక మనిషి యొక్క గొప్పతనం అతను చనిపోయిన తర్వాత అతని యొక్క అంతిమ యాత్రను చూస్తేనే అర్థమవుతుంది. అది గొప్ప బ్రతుకు, అది గొప్ప వీర మరణం. ఆ విధంగా ప్రతి ఒక్కడు బ్రతకాలని, అదే వీర మరణం పొందాలని చెప్పేసి కోరుకుంటూ, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మీకు కరెక్ట్ అని భావిస్తే నా వీడియోస్ మరింత మందికి చేరవేయండి. నా వీడియోలో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.